హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కొండారెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. చాలామంది అనుకుంటూ ఉంటారు పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆ పని చేసి ఈ పని చేసి అని అనుకుంటారు. ఈ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ అంటూ చాలా ఉంటాయి. కానీ అవన్నీ కూడా చేయాలి అంటే అంత ఈజీ అయితే కాదు. హైదరాబాద్లో మెయిన్ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయిందండి. ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీరు సంపాదించేది ₹15 ఆర్డర్కి వచ్చేది, 15 లేదా ₹20, అంతకన్నా అయితే ఏం రాదు. మెయిన్ మీ లైఫ్ అయితే మాత్రం చాలా రిస్క్లో పెట్టినట్టే. మీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. మీరు వెళ్ళి ఎవరిని గుద్దుతారో తెలియదు, మిమ్మల్ని చివరి గుద్దుతారో తెలియదు. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు వేస్ట్ పనులండి. పల్లెటూరులో 10,000 సంపాదించుకొని కారమన్నం తిని ఇంటి దగ్గర పడుకుంటే చాలండి. పొద్దున వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి మంచిగా ఒక కారమన్నం తిని ఒక సినిమా చూసి ఫ్యామిలీతో చల్లగా పడుకొని నిద్రపోతాయి. అంతకన్నా హ్యాపీనెస్ అనేది జీవితంలో ఎవరికి రాదు. ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభము? మీకు తెలుసా, సిటీలో ఉండే వాళ్ళు చాలామంది నైట్ కూడా ఒక్కటే చపాతీ తింటారు. తెలుసా మీకు? ఎంత డబ్బు ఉంటే ఏం లాభము? వాళ్ళు తినడానికి కూడా దేనికి పనికిరాదు చాలామంది, తెలుసా? నిజంగా నేను అందరికీ ఒకటే విషయం చెప్తా ఉన్నా, దయచేసి యూత్ అందరూ కూడా సిటీకి వెళ్ళి డబ్బు సంపాదించాలని ఆలోచన మార్చుకోండి. అంటే మార్చుకోండి అంటే నేను ఎవడు చెప్పడానికి కానీ మీరు వచ్చే పని మంచి పని ఎంచుకొని రండి. అంతేగాని ఈ స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా అనుకుంటూ దాంట్లో మీద వచ్చి డబ్బులు సంపాదించేది అంటే ఏముండదు. వేస్ట్ తొక్క. మీకు బండి ఖరాబు, మీ హెల్త్ ఖరాబు. మీకు తెలుసా, బండి మీద చాలాసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫైల్స్ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత మీరు దేని పనికిరారు. ఆఖరికి పిల్లల దగ్గర కూడా పోవడానికి పనికిరారు. మీరు తెలుసా? ఎందుకురా అయ్యా, నేను పచ్చిగా చెప్తున్నా. వేస్ట్. ఏదైనా జాబ్ ఉంటే హైదరాబాద్ రావాలి. జాబ్ ఉన్న తర్వాత కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా? నీకు వచ్చిన డబ్బులంతా కూడా రెంట్ కట్టడానికే సరిపోతుంది. హైదరాబాద్లో రెంట్ కట్టడానికి వచ్చామా, బ్రతకడానికి వచ్చామా అనిపిస్తుంది ఇంకోసారి. మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ రెంట్ కట్టడానికి వచ్చామా, బతకడానికి వచ్చామా అన్నట్టు ఉంటుంది హైదరాబాద్లో. అదే పల్లెటూరులో 10,000 సంపాయి ఎంత హ్యాపీగా బ్రతకొచ్చండి. పొద్దున వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తాం. ఇంత కారం అన్నం తిన్నామా, ఒక సినిమా చూసామా, ఫ్యామిలీతో పడుకున్నామా, అదొక హ్యాపీనెస్ అంతే. ఎక్కడికో వెళ్ళి అనవసరంగా మీ లైఫ్ రిస్క్లో పెట్టుకోవద్దండి. వేస్ట్. సిటీలో ఏం ఉండదు, పొల్యూషన్ తప్పక. పల్లెటూరులో 70 ఏళ్ళు బతికాడు, సిటీలో 40 ఏళ్ళకి చచ్చిపోతారు. తెలుసా మీకు? ఎప్పుడు ఏమైతే తెలియదు, ఏ హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, ఏ యాక్సిడెంట్ అయితే తెలియదు. ఇవన్నీ వేస్ట్ పనులు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఊరిలోనే ఏదైనా మంచి పని చేసుకొని బ్రతకండి. అంతేగాని సిటీకి వెళ్ళి సంపాదించేంత సీన్ లేదు. మొత్తం మారిపోయింది. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది సిటీలో. అసలు చదువుకున్న వాళ్ళకి వాల్యూ లేదు. చదువుకున్న వాళ్ళు వచ్చి సిటీలో ఏం చేస్తారో చెప్పండి. ఎక్కసారి హౌస్ కీపింగ్ చేస్తారా, సెక్యూరిటీ చేస్తారా, దాంట్లో కూడా మహా అంటే 10-15 వేలు వస్తుంది. ఏడన్నా హాస్టల్ ఉంటే 5,000 6,000 పోతుంది. ఏం మిగులుతుందో చెప్పండి. ఇవన్నీ వేస్ట్ అండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విలేజ్లోనే పని చూసుకొని బ్రతకడం అంత ఉత్తమం ఏది లేదు. నువ్వెందుకున్నారు ఎరుపుగా హైదరాబాద్ అనొచ్చు. నాకు వచ్చే డబ్బులకు నాకు సరిపోతూ ఉంది, నాకేం అంత ఓకే. కానీ అందరు కూడా